సార్ నమస్తే అండి. మరి ఈరోజు 164 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం మీద ఎన్నో ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని చెప్పి ప్రధానంగా ప్రచారం చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళందరూ కూడా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ కూడా చేశారు ట్విట్టర్లో. ఈవీఎంలతో చేస్తే డెమోక్రసీ పాడవుతూ ఉంది, బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ అయితే రావాలి ఖచ్చితంగా, డెమోక్రసీని కాపాడాలని అంటే కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడొచ్చు మేడం ఇదంతా కూడా? మరి ఈవీఎంల మీద తప్పు పడుతున్నారు కదా. గతంలో మీ గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఎందుకు ఈ మాట మీరు మాట్లాడలేదు? అప్పుడే అనాలి కదా, మీరు బ్యాలెట్లు తీసుకురమ్మని. ఇప్పుడు ఎందుకు అంటున్నారు? ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు కాబట్టి. ఎందుకంటే మీరు ఒక్కసారి వాస్తవాల్లోకి రండి. ఈ రోజున జరిగిన ఎన్నికలు గతంలో అయితే ఒక 2 పార్టీలు జరిగాయి, కానీ ఈసారి జరిగిన ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి ప్రజలకి జరిగింది. ఇది ప్రజా వ్యతిరేక ఓటు మీకు వేశారు. ప్రజా వ్యతిరేక ప్రతి ఓటు కూడా వ్యతిరేక ఓటు మీకు పడింది. ఎందుకంటే ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. దుర్వినియోగం చేయడమే కాకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసావు. నిన్ను ఏ రకంగా నేను చూసి ఓట్లేస్తారని జనం అనుకున్నారు, అసలు అర్థం కావట్లేదు. ఇంకోటి చెప్తున్నా, మేము ఒకసారి ఆలోచించుకోండి. ఈ రోజున ప్రజలు ఎలక్షన్స్ ఎప్పుడా అని ఎదురు చూశారు. ఈసారి రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఎప్పుడు కూడా ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూసిన పరిస్థితులు అయితే ఎప్పుడూ లేవు. కానీ ఈసారి అయితే ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, మళ్ళీ ఎప్పుడు చంద్రన రాజ్యాన్ని తెద్దామా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. ఆ యుద్ధంలో ప్రజలు సీఎం కుర్చీని గెలుచుకొని చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా ఇచ్చారు. మేడం, ముఖ్యంగా రుషికొండ మీద 560 కోట్ల రూపాయలతో విలాసవంతమైన ప్యాలెస్ని మనం చూస్తాం ఈరోజు వీడియోలో. ఇది ప్రభుత్వ భవనమే కదా, ప్రభుత్వం కట్టించింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎందుకు ఆపాదిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్న తరుణం ఎలా చూడొచ్చండి? కరెక్టే, ప్రభుత్వ దాన్ని మీరు ఒప్పుకున్నారు కదా. మరి అలాంటప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక ప్రజల కోసం ఆ రోజున కట్టిస్తే ఆ భవనాన్ని ప్రజలకు ఉపయోగించుకోవచ్చు కదా. ఎందుకు ఆ రోజు కూలగొట్టావు? అప్పుడు అది ప్రజాధనం నీకు తెలియలేదా? జగన్మోహన్ రెడ్డి గారు మేము సూటిగా అడుగుతున్నాం, ఆ రోజు ప్రజావేదిక ఎందుకు కూలగొట్టావు? ఈ రోజున అన్ని కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అంత విలాసమైన భవనం బాత్రూమ్ ఎంత కాస్ట్ అండి? ఒక బాత్రూమ్ 26 లక్షలా? ఒక పేదవాడికి నువ్వు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు ఎంత ఇస్తున్నావు అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఇల్లు 1 సెంట్ ఇస్తున్నావు. ఇవాళ నీ బాత్రూమ్ ఎంత ఉంది? 25 లక్షలు 26 లక్షలు సుమారుగా నీ బాత్రూమ్ ఖరీదే ఉంది. మరి మిమ్మల్ని ఏమని మేము ప్రశ్నించాలి? మేడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వారంలోనే పోలవరం వీక్షించడానికి వెళ్ళి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి చూసి 4 సంవత్సరాల వరకు దీన్ని పూర్తి చేయలేమని కన్నీళ్ళు పెట్టుకునే సంఘటనలు మనం మీడియాలో చూసాం నిన్న. ఏ విధంగా అనిపించింది మేడం? చాలా బాధగా ఉందండి. ఎందుకంటే పోలవరం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ. ఈరోజు ఆ కళని 5 సంవత్సరాలు కూడా నిర్వీర్యం చేసేసాడు, సర్వనాశనం చేసేసాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ కళనైతే ఆయన ప్రతి సోమవారం కూడా ఆయన పోలవరానికి సమీక్ష పెట్టుకుంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి తేడా ఎప్పుడైనా ప్రజలు గమనించుకున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఎంత హింస పెట్టారో మనం అందరం చూసాం. ఆ రోజున ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క పౌరుడు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్ర విదేశాల్లోంచి కూడా అందరిలో కూడా ఒక ఉద్యమం స్టార్ట్ అయిందండి. జగన్మోహన్ రెడ్డికి అదే శ్రీకారం. ఆ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జైల్లో పెట్టారో ఆ రోజు నుంచి పట్టుకుందండి ఈయన కౌంట్ డౌన్. ప్రతి ఒక్క ఓటర్, ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు కూడా, ఎక్కడెక్కడ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరిలో కూడా రక్తం ఉడికిపోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనే అందరిలో కూడా ఇది కల్పించింది. చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా మళ్ళీ సీఎం సీట్లో కూర్చోబెట్టి ఈరోజు పోలవరం అందరి కళ కూడా నెరవేరుతుందండి. చాలా అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇంకో పేరు ఉందండి, పని రాక్షసుడు. ఇవాళ ఆయన సీఎం అయిన ఆ రోజు నుంచే స్టార్ట్ చేశారు ఆయన పని. ఎప్పుడా అభివృద్ధి ఎప్పుడా అని చూసారు రాక్షసుడు ఆయన. ఇవాళ చాలా అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నామండి. పోలవరం మళ్ళీ మాకు పూర్తి అయిపోద్దని చాలా ప్రజలందరూ కూడా కళలను మళ్ళీ చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నాం. మేడం, ముఖ్యంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఓడిపోయిన ఎమ్మెల్యేలతో కానీ వాళ్ళ నాయకులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నాకు ఇంకా వయసు అయిపోలేదు, గతంలో నేను పాదయాత్ర చేశాను, మన అధికారంలోకి వచ్చాం, మళ్ళీ నాకు వయసు అవ్వలేదు, మళ్ళీ ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది, మీరందరూ సంయమనం పాటించి ప్రజల్లో వాళ్ళ కష్టాల మీద తిరుగుబాటు చేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకవేళ అనుకున్నట్టుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఏ విధంగా ఉంటుంది? ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఉంటుంది అంటారు అసలు? ఏమండి, ఒక్కసారి ఎమ్మెల్యేలకి 2000-3000 మెజార్టీతో రాలేదు జగన్మోహన్ రెడ్డి. గతంలో ఆయనకు వచ్చిన సీట్లు ప్రతి సీటు కూడా తక్కువ మెజార్టీతో వచ్చారు.
అది జనసేన టీడీపీ విడిపోవడం వల్ల ఆ రోజున వాళ్ళకి ఆ తక్కువ మెజార్టీతో బయటపడ్డారు ప్రతి ఎమ్మెల్యే కూడా. కానీ ఈ రోజు మా ప్రతి ఎమ్మెల్యే మెజార్టీ చూసుకోండి, ఏ ఎమ్మెల్యేకి కూడా 30,000 10,000 మినిమం ప్రతి ఎమ్మెల్యేకి కూడా. మీకు ఇంకా సిగ్గుందా? ప్రజల్లోకి ప్రతిపక్ష హోదా కూడా మీకు ఇవ్వలేనప్పుడు మీరు ఏ రకంగా జనాల్లోకి వెళ్తారో, మీకు ఏ రకంగా ప్రజాదరణ వస్తుంది? అసలు మీకు సిగ్గుండాలి. జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాలి. ఏ రకంగా వెళ్తాడండి జనాల్లోకి? ఈయన ఆంధ్ర రాష్ట్రం నాశనం చేశాను చూడడానికి వస్తామని చెప్తాడా? అప్పుడు ఆంధ్రప్రదేశ్ చేశానని వస్తాడా? పిల్లలకు ఉద్యోగాలు లేవని వస్తాడా? పిల్లలు నేను సర్వనాశనం చేసేవి రాష్ట్రాన్ని వస్తాడు? ఏ రకంగా దేనికోసం వస్తాడు? ఈయన ఏం చేశాడని వస్తారండి? అభివృద్ధి చేశాడా? 5 ఏళ్లలో అవినీతి చేశాడు, కుంభకోణాలు చేశాడు, ఋషికొండను మింగేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇంకా జనాల్లోకి ఏ రకంగా వస్తాడండి? ప్రజలు వచ్చిన చీ కొడతారు. ఏంటి మేడం, కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి, మనం కళ్ళు మూసుకుని తెరిచేలోపే నా పాలన అయిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూడొచ్చండి? ఏమండి, మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు జనాలు. ఇప్పుడే చెప్పాను, మేము ఎంతేసి మెజార్టీలతో మా ఎమ్మెల్యేలు వచ్చారు. ఇంకా మళ్ళీ అసలు జగన్ పార్టీ మూసేసుకుంటారు. ఆ 9 మంది 10 మంది కూడా వాళ్ళు కూడా ఖాళీ అయిపోయి వేరే పార్టీలో సర్దుకుంటారు. మొత్తం మిగిలిన జగన్మోహన్ రెడ్డి ఒక్కడే, ఆయన ఒక్కడే ఈ రాష్ట్రంలో మరి పాదయాత్ర చేస్తాడో మరి ఏం చేస్తాడో మాకైతే తెలియదు. ఆ రాష్ట్రం అయితే ఆ పార్టీ అయితే మొత్తం ఖాళీ. బోర్డు పెట్టుకుంటే బాగుంటుంది, టూలెట్ బోర్డు.